ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన ఆ ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. విశ్లేషిస్తూ కూడా నన్ను కొందరు తిడుతున్నారు అంటున్నారు పవన్ కళ్యాణ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ పొరపాటున మాట్లాడి ఉంటాడు అని కూడా ఆయన అనుకొచ్చారు. ఇక మనోళ్ళు ఆయనపై కేసులు కూడా పెట్టారు, అరెస్ట్ చేస్తారని వార్తలు విన్నాను, ఈ విషయాన్ని వదిలేయాలని చెప్పాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నాకు చాలా ఇష్టం. సీనియర్ విశ్లేషకులు పొరపాటున నోరు జారుతారు, కొంతమంది మాత్రం కావాలని టార్గెట్ చేస్తారు కూడా అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిపోతే ఊరుకునేది లేదంటున్నారు పవన్ కళ్యాణ్. నాపై కావాలనే దాడి చేసే వారిపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు ఆయన. ఇక నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తారంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. సో తనపై వస్తున్నటువంటి వార్తలు పూర్తిగా అరెస్ట్ అనేటువంటి వార్తలు మొత్తం కూడా నిజం లేదు అని కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ వాళ్ళకు సంబంధించిన నేతలు ఎవరు కేసులు పెడతానంటే వద్దని చెప్పానని, నాగేశ్వర్ అంటే తనకు కూడా చాలా ఇష్టమని, కొంతమంది విశ్లేషణ పేరుతో ఏది పడితే అది మాట్లాడుతున్నారని, టార్గెట్ చేసి మరి ఈ రకంగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ పైన ఏం మాట్లాడారో చూద్దాం. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి విశ్లేషకులు, ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు, కొంచెం భావోద్వేగంతో ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకూడదు నాకు. ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి, మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా, నేను వెళ్తాను మరి. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెడేది మాట్లాడుతారు, పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం, ఏదో పొరపాటున ఏదో అనేసరి కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. కాకపోతే అలా అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ కానీ కొంతమంది వ్యక్తులు పదే పదే దాడి చేస్తుంటారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు, ఒక తప్పు, ఒక సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తూ ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూడ్. అంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడేసి తప్పించుకుందామంటే, ఎందుకని చెప్తున్నానంటే నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. నన్ను ఎంత తిట్టారంటే ఇంక మీరు నన్ను తిట్టలేనంత. రైట్, కొంతమంది టార్గెట్ చేసి కావాలనే వెబ్సైట్స్ కానీ కొన్ని వార్తలు కానీ రాస్తూ ఉన్నారు. సో అటువంటి విషయం పైన ఊరుకునే ప్రసక్తి లేదు, చర్యలు ఉంటాయి. నాగేశ్వర్ మాత్రం నాకు చాలా కావాల్సిన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి, నన్ను తిడతానని చెప్పి వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఎవరైనా వెళ్తారని మాట్లాడుతూనే పోలీసులు ఏదో చర్యలు తీసుకుంటారంటే వద్దని చెప్పాను, ఉపసంహరించుకోమని చెప్పానని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరను వదిలేశారు, ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదు, ఇక ఈ కేసులు గట్రా ఏమి ఉండవన్నట్టుగా అర్థమవుతోంది. సో ఏదేం జరిగినా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తి సీనియర్ విశ్లేషకులు అంటే చాలా ఇష్టం, ఒక్కోసారి నోరు జారుతూ ఉంటారు, కానీ కావాలని టార్గెట్ చేసే వాళ్ళు మాత్రం వదిలిపెట్టనని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నేను ఆల్రెడీ ఆర్టీవీ చెప్తూనే వచ్చింది. నాతో పాటుగా కృష్ణమోహన్ కూడా జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. సో కృష్ణమోహన్, నిన్న మనం అనుకున్నాం ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ నాగేశ్వరరావుని ఈ రకంగా ఆయనని మాట్లాడారు, ఆయన పైన జనసేన నాయకులు ఫిర్యాదులు ఇచ్చారు. సో పోలీసులు రాబోతున్నారనే చర్చ కూడా జరిగింది. పోలీసులు అంటే వాళ్ళు వెళ్తా అన్నారు, కానీ ఉపసంహరించుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడే అంటున్నారు ఆయన కూడా. సో నాగేశ్వరరావు తరహాలో ఇంకెవరైనా ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు, తప్పుడు వార్తలు రాస్తే కొంత సీరియస్ యాక్షన్ ఉంటుందనేటువంటి హింట్ ఇవ్వడం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారా అని అంటే అటువంటి ఆలోచన ఉండొచ్చు అని మనం మాట్లాడుకోం. దాదాపు ఇప్పుడు అదే కనబడుతోంది. సో పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ రియాక్షన్ తర్వాత ఏపీ పాలిటిక్స్ ఎటువంటి చర్చ జరుగుతోంది? డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ కొంత తప్పుదాగానే వ్యవహరించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సంబంధించిన వ్యవహారంలో ఆయన నిన్న కొంత ఆ భావోద్వేగంతో కొంత మాట అన్నారు, కానీ తర్వాత ఉదయాన్నే పోలీసులు హడావిడి చేసే ప్రయత్నం చేసినా ఏదో మళ్ళీ చెన్నైకి పోతున్నాను, సరే హైదరాబాద్కి వెళ్తున్నారు పోలీసులు అని వాడుతున్న తర్వాత నేనే దాన్ని ఇమీడియట్ గా ఆపేశాను. అంటే నిన్న సాయంత్రం కూడా ఇదే వ్యవహారం మీద హోమ్ మినిస్టర్ కూడా ట్వీట్ చేశారు. అయితే నేను అప్పుడే మనం అదే మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ ఆదేశాలు లేకుండా, పవన్ కళ్యాణ్ చెప్పకుండా హోమ్ మినిస్టర్ డైరెక్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశంలో దీన్ని వదిలేస్తున్నాం, ఏం పోలేదు అని ఖండనిచ్చే ప్రయత్నం చేయలేదు, సాహసం కూడా చేయలేదు. కేవలం
పవన్ కళ్యాణ్ చెప్పిన ఆదేశాల మేరకు ఈ వ్యవహారం జరిగింది. దాంతో ఆయన కూడా క్లియర్ గానే మాట్లాడారు. ఒక్కొక్కసారి కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, అంతేగాని ఏదో కేసులు పెట్టారో లేకపోతే ఇంకో, అంతేగాని ఆయన నాకు మిత్రుడు, చాలాసార్లు మేము కలిసాం. ఓవరాల్ గా అయితే దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది ప్లాండ్ గా వ్యవహారాన్ని నడపాలని కొంతమంది విశ్లేషకులు చేస్తున్న వ్యవహారాన్ని మాత్రం తిరిగి తీసుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరోవైపు కాపు నేతల్లోనే కొంతమంది సుదీర్ఘ ఉపన్యాసాలు ఈ మధ్య ఇస్తున్నారు. ఈ ఉపన్యాసాలను కూడా నేను వింటున్నా, కానీ దీనికి కూడా ఒక లిమిట్ ఉంది. నేను ఇప్పుడు దాకా నేను మీ గురించి ఇది మాట్లాడటం మొదలు పెడితే ఆ తర్వాత మీరు తట్టుకోలేరు. నేను అంత దూరం మీరు ఈ రోజు నుంచి ఈ వ్యవహారాలన్నీ కూడా ఆపాలి. ప్రధానంగా కాపుల కుల ప్రస్తావన తీసుకుని వచ్చి చేస్తున్న వ్యవహారాన్ని కూడా కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడింది. అయితే ఈ వ్యవహారంతో ప్రొఫెసర్ నాయకులకు సంబంధించిన డాక్టర్ ఈ వదంతులు లేదు, ఈ అరెస్టులు కేసులు ఇవన్నీ కూడా కొంత క్లోజ్ అయినట్టు. సేమ్ టైం ఇటు నాగేశ్వర్ వైపు నుంచి కూడా కొన్ని సంకేతాలు వచ్చాయి. నాగేశ్వరరావు కూడా డీజీపీని కలిసారు, తెలంగాణ డీజీపీని ప్రొటెక్షన్ కోరారు ఆయన. సో డీజీపీ కలిసిన తర్వాత ఒక్కసారి ఆయన ఏం మాట్లాడొచ్చు, ఐ కంటిన్యూ విత్ యూ. ఒకసారి నాగేశ్వరరావు ఏం మాట్లాడారో చూడండి. నాకు గత కొన్ని రోజులుగా ఆన్లైన్లో రకరకాల బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర డీజీపీని కలిసి మెమరాండం ఇచ్చాం. ఆయన పరిశీలిస్తానని అన్నాడు. ఎలాంటి సెక్యూరిటీ అడిగారు సార్ మీరు? సెక్యూరిటీ ఎలాంటి అడుగుడు ఉండదయ్యా, అది నేను నిర్ణయించాను కదా. నేను నిర్ణయించేది కాదు, నేను అడిగింది ఒకటే, నాపై రకరకాల బెదిరింపులు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి, అవసరమైన అప్రాప్రియేట్ చర్యలు తీసుకోండి అని చెప్పాను. ఆన్లైన్లో అని చెప్పాను, సోషల్ మీడియా కాకపోతే యాంటీ సోషల్ మీడియా అనుకో, ఆన్లైన్లో అని చెప్తున్నా కదా క్లియర్గా. నేను చేసిన కామెంట్స్ ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. జనసేన పార్టీ దాన్ని ఆహ్వానించింది, తన క్యాడర్ కూడా విజ్ఞప్తి చేసింది ఇంకేమీ మాట్లాడకూడదు, ఇది ముగిసిన అధ్యాయం అని. ఇక ముగిసిన అధ్యాయం గురించి మళ్ళీ తిరగడం ఎందుకు, దానివల్ల ఏం పర్పస్ అవుతుంది? నాకేమి అంటే విడుదల ఉపసంహరించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడను. ఏం నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు, నా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్ లో కూడా ఏమీ రాలేదు. అయిపోయింది కదా మిత్రం, ఇంతకంటే ఏముంటది మిత్రమా, నాకే తెలియదు నేర్పితే ఎట్లా? డీజీపీ గారు ఏమన్నారు మరి? డీజీపీ గారు ఏమన్నారు డీజీపీ గారు అడగని చెప్తారు, నేనెట్లా చెప్పాలి? రైట్. సో డీజీపీ గారిని కలిశాను, ఆన్లైన్లో నాకు హరాస్మెంట్ వస్తుంది, ఆన్లైన్లో చాలా రకాల బెదిరింపులకు పాల్పడుతున్నారు, సో నేను డీజీపీకి ఒక మెమరాండం ఇచ్చాను అని చెప్పి అంటున్నారు. సో ఇప్పటివరకు ఎటువంటి నోటీసులు రాలేదు, వాట్సాప్లో కానీ మెయిల్లో కానీ నాకు ఫోన్ ద్వారా కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటామని నాకు చెప్పలేదు అని చెప్పి నాగేశ్వరరావు అంటున్నారు. సో కృష్ణమోహన్, సో ఏంటి ఈ యొక్క చాప్టర్గా ముగిసినట్టేనా? ఈ ఇష్యూ ఇక సార్ట్అవుట్ అయిపోయింది, క్లియర్ అయిపోయినట్టేనా? ఇంకొక చాలా క్లియర్ సంకేతం పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టేనా? ఇంకెవరైనా తన గురించి తప్పుడుగా వ్యాఖ్యలు చేస్తే, మొన్న మధ్యలో ఇంటర్నల్ మీటింగ్లో కూడా నన్ను పంచింగ్ బ్యాగ్ లాగా వాడుతున్నారు కొంతమంది మేధావులు అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. 15 సంవత్సరాలుగా దేకుతున్నాను, పుష్కర కాలంగా ఫైట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు ఆయన. సో ఇప్పుడు ఎవరికి వార్నింగ్ ఇచ్చారనుకోవాలి? ఇప్పుడు దీని తర్వాత పవన్ కళ్యాణ్ ఇంతటి సీరియస్నెస్ తర్వాత ఎటువంటి సీరియస్ యాక్షన్ ఉండబోతోంది? ఈ వ్యవహారం ఆయన మాట్లాడిన తర్వాత మరుసటి రోజు నాదెండ్ల మనోహర్ ఇది మేము జరగలేదు, చాలా క్లారిటీగా ఆయన ఉపసంహరించుకోవాలి అని చెప్పారు. వెంటనే ఆయన కూడా నాదెండ్ల నాకు స్పీకర్ గా పనిచేశారు, నేను ఎమ్మెల్సీగా ఉన్నాను ఆ సమయంలో, ఆయన అంటే నాకు ఉదాహరణ ఉంది, నేను ఖచ్చితంగా ఈ మాటని బ్యాక్ తీసుకుంటున్నానని కూడా ఆయన క్లియర్ గా చెప్పేశారు. అయితే ఇక్కడ జరిగిన సబ్జెక్ట్ ఏంటంటే, తర్వాత కేసులు నమోదు కావడం వల్ల న్యాయస్థానం కూడా కొంత అట్టయిన పరిస్థితి. ఒకవేళ మీరు కలపాలనుకుంటే కలపండి, నేను దాంట్లో ఎక్కడ తగ్గేది లేదు అంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడతాం తర్వాత, మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను ఈ పోలీసు పరిస్థితి. అయితే వెంటనే ఈ రోజు తర్వాత పవన్ కళ్యాణ్ కూడా క్లియర్ చేశారు, ఆయనతో మాకేముంటుంది, ఒక్కొక్కసారి పొరపాటున చెల్లితే ఆ విషయం మీద కేసులు దాకా అరెస్టులు దాకా వెళ్ళిపోయింది అనేది కూడా నేనే చెప్పాను, మీరు క్లోజ్ చేయండి చెప్పాను. సో ఈ వ్యవహారం ఓవరాల్ ఎపిసోడ్ అయితే ఇంతకు ముగిసిందనే అనుకోవాలి. ఆయన షోగా రేపు అంటే ఈ రోజు ఏమైనా మాట్లాడతారో తెలియదు, కానీ మొత్తం ఈ సబ్జెక్ట్ క్లోజ్ అయింది. ఆయన కాకపోతే
తెలంగాణ డీజీపీని కలవడానికి కారణం ఏంటంటే ఆయనకి ఆన్లైన్ లో లేకపోతే మెసేజ్ రూపంలో ఆయనకి కొంత హరాస్మెంట్ జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయండి అని మాత్రం ఆయన చెప్పారు. నేను అంతకంటే ఇంకా వేరేమీ మాట్లాడదలుచుకోలేదు. ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పి చెప్పిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఇటు పవన్ కళ్యాణ్ పైన ఆయన మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకుంటానని చెప్పారు, ప్లీజింగ్ అన్నారు. తర్వాత దాని గురించి మాట్లాడడానికి కూడా ఇది ముగిసిన అధ్యాయం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత నిన్న మొత్తం కూడా నాగేశ్వరరావును అరెస్ట్ చేస్తారన్న వార్తలు పెద్ద ఎత్తున చర్చ జరిగాయి. ఏకంగా పవన్ కళ్యాణ్ కూడా దాన్ని ధృవీకరించినట్టుగానే ఉంది. ఆయన వెళ్తానని చెప్పారు, పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు, మన వాళ్ళు కూడా చాలామంది కేసులు పెట్టారు, బట్ ఉపసంహరించుకోమన్నాను అని చెప్పి ఆయన చెప్పారు. ఆ మూలంగానే ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. సో ఏదేం జరిగినా ప్రొఫెసర్ నాగేశ్వరరావు నిన్న మళ్ళీ డీజీపీని కలవడం, ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బట్ ఫుల్ స్టాప్ కూడా పడినట్టయింది ఈ సమస్యకి. కానీ వన్ థింగ్ ఈజ్ క్లియర్, ఇంకా ఎవరైనా పవన్ కళ్యాణ్ పైన ఇలాంటి వార్తలు రాస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో నాగేశ్వరరావుని ఇప్పుడు నాకు నచ్చిన వ్యక్తి, చాలా సీనియర్ విశ్లేషకులు. సో వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను కూడా. సో వాళ్ళ కుటుంబంలో పెళ్ళైతే వెళ్ళాను. తర్వాత అలాంటి వ్యక్తులు ఒక్కోసారి నోరు జారుతూ ఉంటారు. ఆయన విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనపై చర్యలు ఉపసంహరించుకోమన్నాను. కానీ ఇకపై ఎవరైనా నా గురించి తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, యాక్షన్ తప్పనిసరిగా ఉంటుందంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన వార్నింగ్ చూద్దాం. సో మీకేమనిపిస్తోంది? నిజంగానే పవన్ కళ్యాణ్ పైన కావాలనే తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు రాస్తున్నారా, లేదు తప్పుగా సోషల్ మీడియా చూపిస్తోందా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేస్తూనే ఒకసారి పవన్ కళ్యాణ్ మాట కూడా వినండి. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు కూడా ఇది విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటును మాట్లాడి ఉండొచ్చు, కొంచెం భావోద్వేగంతో ఫోన్లను వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పి ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకూడదు. నాకు ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి, మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా, నేను వెళ్తాను మరి. సో అందుకే నేను చెప్పాను, మీరు కూర్చోబెట్టేది మాట్లాడుతున్నారు, పోలీసు వెళ్ళారు తెలంగాణ అంటే అస్సలు పాపము ఆయన అంటే నాకు ఇష్టం, ఏదో పొరపాటున ఏదో అనేసరి కానీ వదిలేసారని చెప్పి అసలు మీరు అలాంటి ప్రస్తావన తీసుకురాకండి, మా వాళ్ళకి బాధ్యత అని చెప్పుకుంటారని చెప్పి వెంటనే అది ఉపసంహరించుకోమని కూడా చెప్పాను. కాకపోతే అలా అని చెప్పి కొన్ని వెబ్సైట్స్ కానీ కొంతమంది వ్యక్తులు పదే దాడి చేస్తుంటారు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ ఉంటాయి. విశ్లేషకులు లాంటి వాళ్ళు, సీనియర్ విశ్లేషకులు లాంటి ఒక పొరపాటు, ఒక తప్పు, ఒక సరే, కానీ మిగతా వాళ్ళు చాలా మెథాడికల్గా చేస్తూ ఉన్నారు. దట్ యాక్షన్ విల్ బి కంటిన్యూడ్. అంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడేసి తప్పించుకుందామంటే, ఎందుకని చెప్తున్నానంటే నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. నన్ను ఎంత తిట్టారంటే ఇంక మీరు నన్ను తిట్టలేనంత.